కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తున్నందుకే సిట్ నోటీసులని మండిపడ్డారు బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్, కోల్ స్కామ్ పై సిట్ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మీ దగ్గర జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేయాలనేది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేశారు. వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో వారిని టార్గెట్ చేసి ఈ వేధించి రాక్షస ఆనందం పొందుతుందనేది వాస్తవం. ఒకటి మాత్రం వాస్తవం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వారి దృష్టి అంతా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి మీద ఉంటే మా దృష్టి అంతా కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపైన ఉంటుంది, మీరు చేస్తున్న అవినీతి పైన ఉంటుందని మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. కానీ వాళ్ళు చేసినటువంటి స్కామ్ ఒక్కొక్కటి కూడా మనం ఆలోచన చేసుకోవాలి. సివిల్ సప్లై స్కామ్ జరిగింది, లిక్కర్ స్కామ్ జరిగింది, మరి అదేవిధంగా రైస్ స్కామ్ జరిగింది, మరి అదేవిధంగా మనకి ల్యాండ్ స్కామ్ జరిగింది, వాటర్ స్కామ్ జరిగింది, నిన్న మొన్న బొగ్గు స్కామ్. ఇవన్నీ పైన సిట్ మరి ఏదైతే ఇప్పుడు దర్యాప్తు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా నాకేమో సంబంధం లేదు, వాళ్ళే అధికారులు వేసుకున్నారని అంటే మరి ఈ స్కామ్ పైన కూడా ఇమీడియట్గా మరి సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి మరి ప్రజలకు నిజానిజాలు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ